ఈ మధ్యకాలం చూస్తే సోషల్ మీడియాలో అనేక పరిచయాలు, చాలా మందితో మనకు పరిచయాలు ఏర్పడుతున్నాయి. తెలియని వ్యక్తులతో మొహం కూడా చూడడం, వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళతో ప్రేమలో పడి, ఆ ప్రేమలో పడిన దానికి, ఆ ప్రేమకు అడ్డొస్తున్నారని కన్న తల్లిదండ్రులనే చంపిన ఆయన. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి? వికారాబాద్ జిల్లా బంట్వారం యాచారం నక్కలి దశరథం, నక్కలి లక్ష్మి అనే దంపతులకి ఈ మహానుభావురాలు జన్మించింది. అశోక్ పెద్ద కొడుకు. ఈ మహానుభావురాలు పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, నేను చెప్పదలుచుకోలేదు, చెప్పను. బికాజ్ ఈ పిల్ల ఏంటంటే ఇన్స్టాలో చాటింగ్లు చేసింది. వాడెవడో నవ్వాడు హీ అని, ఈమె కూడా నవ్వింది. అలా వీళ్ళ పరిచయం మొదలైంది. 2 ఏళ్ళు అయ్యింది. ఈ నవ్వులు కాస్త ఈకలు పక్కపక్కల దాకా వెళ్ళిన తర్వాత మనం ఒకరోజు ఈకలు పక్కపక్కలు కాస్త పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని ఒక అందమైన ఆలోచన వచ్చింది. ఇంట్లో చెప్పిందిలే, పద్ధతిగా చెప్పింది, అంతవరకు ఒప్పుకుందాం. అంటే మరీ ఇంకేమైనా చేస్తే మనం ఈ క్రైమ్ స్టోరీ ఇంకెలా ఉంటుందో కానీ చెప్పింది. అమ్మ నాన్న రండి కూర్చోండి, వీడిని చూసారా ఎంత బాగా నవ్వుతున్నాడో, నాకు బాగా నచ్చాడు అని చెప్పగానే మరి ఆ పేరు వెనకాల తోకేదో ఉంది, అది మనకు సరిపడట్లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ తోకలదే ఉందిలే అమ్మ, ఈకలు పీకలు అని. లేదు, పేరు వెనకాల తోకలు చాలా ఇంపార్టెంట్, లేదంటే మేము తల ఇట్లా ఎత్తుకొని తిరగలేము. అయినా ఈ మధ్యకాలంలో తల ఎత్తుకొని ఎవరు తిరుగుతున్నారులే అమ్మ, మిమ్మల్ని తల ఎత్తుకునేలా మేమేం చేస్తున్నాంలే కానీ అందరు తలలు దించుకొని వెళ్తున్నారు సొసైటీలో, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని అలాగే పెడుతున్నారు, మీరు కూడా మాకు మమ్మల్ని కన్నా పాపానికి అలాగే తలలు దించుకొనే వెళ్ళండి అని సర్ది చెప్పే ట్రై చేసింది. కానీ పాపం వాళ్ళు ఎందుకో ససేమిరా ఒప్పుకోక, మేము తలెత్తుకునేలాగే ఉండడానికి నీ పేరు వెనకాల ఏ తోక ఉందో అదే తోక గల ఇంకో అబ్బాయిని నేను చూపులకి పిలిచాను, 2 రోజుల్లో వాళ్ళు చూసుకుంటారు, ఒకవేళ వాళ్ళకి నువ్వు నచ్చితే నిన్ను అక్కడ అంటగట్టేస్తాం, ఇంకా అంతకుమించి మేము చేసేదేమీ లేదని వీళ్ళు కరాఖండిగా చెప్పేశారు. ఈ పిల్లకి ఏం చేయాలో అర్థం కావట్లా. తెల్లారితే వాళ్ళు వస్తారు. వాళ్ళు నచ్చింది అంటే వీళ్ళు బలవంతంగా నన్ను ఏదో రకంగా చేస్తాడు. ఇప్పుడు నేను పెద్దదన్నా అనడానికి లేదు, నాకు అన్న ఉన్నాడు. మళ్ళీ వాళ్ళైనా వీళ్ళైనా సరే ఏదో రకంగా నన్ను బలవంతంగా పెళ్లి చేస్తారు. నాకు ఇష్టం లేదు, నాకు ఆ ఇన్స్టాలో అందంగా నవ్వేవాడే కావాలి. మరి ఏం చేయాలి నేను? ఆలోచించింది. పెద్దవాళ్ళు ఇద్దరికి మోకాలు, ఈయన 58, ఆవిడ 54. ఈ మధ్యకాలంలో వచ్చేస్తున్నాయిలే, మరి సినిమా హీరోలాగా ఎవరు ఉండట్లేదు ఫిట్గా, కానీ వస్తున్నాయి నొప్పులు, మందులు తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈవిడ మందు తెచ్చింది మోకాల నొప్పులకి, ఒక ఇంజెక్షన్ వేస్తే మందు తగ్గుద్ది. నువ్వెందుకు ఇంజెక్షన్ ఇవ్వాలి? ఈమె నర్సింగ్ హోమ్లో నర్సు, అదొక అడ్వాంటేజ్. ఇంట్లో మనకి నర్సు అమ్మనో ఎవరైనా ఉంటే అదే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మ కొంచెం ఇక్కడ ఏదైనా వచ్చినప్పుడు ఏమైనా ఇంత ట్యాబ్లెట్ తెస్తావా అని అడుగుతారు కదా. అట్లా ఏదైనా ఇంజెక్షన్ ఉన్నా, లేకపోతే పిల్లలకి జ్వరం వచ్చినా, ఏదైనా సూదేయాలన్నా, ఎవరన్నా షుగర్ పేషెంట్లు ఉండి వాళ్ళకి సూదేయాలన్నా ఈవిడ అందుబాటులో ఉండేది అక్కడ. పాప మా అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, పద్ధతిగా వేస్తుంది. అట్లాగే ఇక తల్లిదండ్రులకి ఇంకా భరోసా లేదు, అంటే చాలా హ్యాపీ నా కూతురే నర్సింగ్ చేస్తుందని. మోకాల నొప్పులకు ఒక అందమైన మందు అని తెచ్చింది. ఈవిడేం చేసి హై డోస్ అనస్థీసియా తీసుకొచ్చింది. మరి ఈమె ఎక్కడి నుంచి తెచ్చిందో తీసుకొచ్చేసింది. ఇద్దరికి వేస్తే పాపం ఫస్ట్ పెద్ద అయినా అలా స్పృహ కోల్పోయాడు, చూస్తే చనిపోయాడు. హెవీ డోస్. ఆయన చనిపోయిన కాసేపటికి ఆ పెద్ద ఆవిడ కూడా చనిపోయింది. వీళ్ళిద్దరిని చక్కగా మంచం మీద పక్కన పడుకోబెట్టి, అన్నయ్య నేను ఇట్లా అదేంటిది పెళ్ళికి అంగీకరించలేదు కదా, మా అమ్మ నాన్న మరి చనిపోయారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, నాకేం అర్థం కావట్లేదు అనింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకున్నారు కాసేపు. ఆ అన్నయ్య ఏమో పాపం ఏమైందో అన్న టెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకో స్టోరీ కూడా అల్లింది కథ చూసి. గుండెపోటుతో నాన్న చనిపోయి ఉండొచ్చు, ఆ బాధ భరించలేక అమ్మ కూడా చనిపోయి ఉండొచ్చు, మరి ఏదేమైందో తెలీదు, మొత్తానికైతే చనిపోయారు. ఈ పిచ్చి సమాధానాలు ఈ చుట్టుపక్కల వాళ్ళకి నచ్చట్లా. నిన్నటి వరకు బాగున్నారు, పద్ధతిగా ఉన్నారు, తెల్లారేసరికి అంత ఏమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ మధ్య ఈ పిల్ల చేష్టలు కూడా బాగాలేవు. అప్పుడప్పుడు అమ్మ నాన్న మీదకి అరుస్తుంది, వాళ్ళు కూడా ఈవిడ మీదకి అరిచే కూడా మాకు వినబడుతున్నాయి. అండ్ ఏదో జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకో ఈ పిల్ల మీద అనుమానం ఉంది, అందరూ వ్యక్తం చేశారు, పోలీసులకు కూడా అర్థమైంది.
ఇక వాళ్ళు తమదైన పద్ధతిలో శైలిలో అడిగితే అవునండి నేనే చేశాను. ఏం చేసామమ్మా? ఇట్లాంటి ఇంజెక్షన్ తెచ్చి చేశాను. ఎందుకు? పెళ్ళికి అంగీకరించట్లేదండి. నాకు ఆ పిల్లోడు నవ్వాడు, చూడు ఎంత బాగా నవ్వుతున్నాడు, నాకు వీడు నచ్చాడు, అంగీకరించలేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది. అంటే ఈమె ఇప్పుడు పోలీసుల ముందు లొంగిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా శిక్ష అనేది ఏంటనేది కోర్టు చూసుకుంటుంది. ఇంకేముంది మళ్ళీ జైల్ లైఫ్, శిక్షలు, ఇంక అంతే. అదంతా ఏం చెప్పాలి ఇప్పుడు? సోషల్ మీడియాని నిందించాలా ఇక్కడ, లేకపోతే పెంచిన పెంపకాన్ని పేరెంట్స్ని నిందించాలా? పెరిగిన విధానం అంటే మనము నెగిటివిటీకి ఎంత అట్రాక్ట్ అవుతున్నామో మనల్ని మనము తిట్టుకో. ఏంటి అసలు బ్రౌజ్ చేస్తున్నావు, నవ్వితే నవ్వాడు వదిలేమా, స్కిప్ చేయి ప్రొఫైల్. ఎందుకు ఎన్ని పనులు ఉన్నాయో, అబ్బాయి ఎంత చక్కగా నవ్వుతున్నాడు అని చెప్పేసి యువర్ స్మైల్ ఈస్ వెరీ నైస్ అనడం ఆపేయండి. స్కిప్ ద ప్రొఫైల్స్. ఇంట్లో వాళ్ళు చెప్పింది ఇంకేం చెప్తానులే. ఇప్పుడు ఈమెను కూడా ఏమంటాను చెప్పు. ప్రేమించడం తప్పంటారు అయితే? అనలేము, ప్రేమించడం తప్పని కూడా అనలేమ్మా. ఎందుకంటే నిజంగా అరేంజ్ మ్యారేజ్లు ఏమంత గొప్పగా లేవు కదా, అది కూడా తప్పని నేను అనలేము. నీ ఇష్టంలే, నీ మనసు నీ ఇష్టం, నీ హక్కు అది. నీకు నచ్చింది పొందడం నీ హక్కే, మోసపోకుంటే చాలా, అంతే. అంతమించి ఇంకేం మాట్లాడలేం. నర్సు పాపము అదేంటిది ఖాళీకి కూర్చోవాలి ఎంతసేపు అయినా సరే. 10 మంది పేషెంట్లు ఉన్నా సరే అంత బిజీగా అయితే ఎప్పుడు ఉండదు కదా, సమ్ టైమ్స్ ఉంటారు. 24/7 అయితే బిజీగా ఉండదు. కాసేపు కాలక్షేపానికి ఫోన్లో ఇన్స్టాలో రీల్స్ ఇవే చూస్తారు వీళ్ళు. అట్లా ఏదో అట్రాక్ట్ అయింది అబ్బాయికి. ఇంట్లో కన్విన్స్ చేసుకుంటే బాగుండేది, ఈరోజు బాగుండేది. ఆ అబ్బాయి కూడా ఈ ఇన్స్టా వదిలేసి వాళ్ళ ఇంట్లో మంచిగా ఉయ్యాలో కూర్చొని నవ్వేవాడు హ్యాపీగా, అందరూ బాగుండేవాళ్ళు. ఇప్పుడు చూడు ఈ పిల్ల మొత్తం జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. అది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.